దాని ఇష్టం సార్ కొంచెం వెనకండి గేట్ ఇచ్చేది సార్, కానీ ఇట్లా రౌండింగ్ ఉంటుంది సార్. మనుషులు నడిచిపోవడానికి 1 by 1 తిరుగుతారు చూడు, పార్క్స్లో ఉంటాయి. అటువంటి ఇవాళ నుంచి పెడతానంటారు. మనుషులు రావడానికి అంత తిరుపతి రాకుండా ఓటీలకు మనుషులు మాత్రం వస్తారు. చిన్న గేట్ ఎంట్రీ పెద్దది అదే సార్. అది మీరు సైట్ కాబట్టి దాన్ని ఇప్పుడు దీన్ని కంటిన్యూటీ చేసుకోవాలి. అంబులెన్స్ సార్ స్టెప్స్ ఎక్కాలి. సో ఇక్కడైతే అంబులెన్స్ అయితేనే ఇక్కడ స్ట్రెచ్చర్స్ ఉంటాయి. ఇట్టే తీసుకుంటాం. ఈ కిటికీలే సార్. గతంలో కీర్తిశేషన్ నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్న రోజున ఎమ్మెగనూరు ఆసుపత్రి 50 బెడెడ్ హాస్పిటల్ శాంక్షన్ అయితే మళ్లీ శాసనసభ్యుడిగా 2014-19 నుంచి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి ఆశీర్వాదంతో 100 బెడ్ హాస్పిటల్గా తయారు చేయడం. దాంట్లో భాగంగా మళ్లీ ఇప్పుడు ఈ యొక్క ఆసుపత్రిని పూర్తి చేయాలని త్వరితగతిన ముగించాలని చెప్పి జనవరి కల్లా ఒక టార్గెట్ పెట్టాము. ఇంకా పనుల పురోగతి వేగంగా జరగడం లేదు. దాని మీద టైం లైన్ ఇచ్చి వెంటనే ఈ హాస్పిటల్ ప్రక్రియ ఏదైతే ఉందో పూర్తి చేయాలనేది ఒక ఉద్దేశం అయితే, రెండవది ముఖ్యంగా మన ఏరియా ఈరోజు చూస్తే మీరు ఇటు మంత్రాలయం విపరీతంగా పిలిగ్రిమేజ్ సెంటర్ గురు రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చేటువంటి భక్తాదులు కానీ, అదే రకంగా ఇటు ఆదోని కావచ్చు, పత్తికొండ కావచ్చు, ఆలూరు కావచ్చు, కోడుమూరు కావచ్చు, మధ్యలో ఉన్నటువంటి మన ఎమ్మెగనూరు. ఈ ఎమ్మెగనూరులో ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ, క్రిటికల్ సర్వీసెస్ కానీ, ఎవరికైనా మనిషికి ప్రమాదం జరిగితే ఇక్కడ పూర్తి స్థాయిలో ట్రామా కేర్ సెంటర్ లేకపోవడం వల్ల 100 బెడెడ్ హాస్పిటల్ వచ్చినా కూడా ఆ ట్రామా కేర్ సెంటర్ వస్తే ఏదైతే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇవన్నీ కూడా హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈరోజు హెచ్డిఎస్ మీటింగ్లో మేము డాక్టర్లు మేమందరం కూడా ఒక నిర్ణయం చేసి ఎమ్మెగనూరుకు ట్రామా కేర్ సెంటర్ ప్రతిపాదన పెట్టడం జరిగింది. నేను గతంలో మీరు చూశారు శాసనసభలో కూడా నేను ప్రత్యేకంగా మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మార్చులకి అదే రకంగా ముఖ్యమంత్రి వారి దృష్టి కూడా స్పీకర్ ద్వారా సభ ద్వారా వారి దృష్టి తీసుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మా ఎమ్మెగనూరు సిహెచ్ ఏదైతే ఉందో ఇటు హైవేకి దగ్గర, ఇటు మరి అదేవిధంగా పిలిగ్రిమేజ్ సెంటర్ అయిన మంత్రాలయంకు దగ్గర, కానీ ఏదైతే ఈ వైద్య సేవలకు సంబంధించి అత్యవసర సేవలకు సంబంధించి ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే ఇక్కడున్న డాక్టర్స్ వారికి ఎక్విప్మెంట్ కానీ వారికి ఉన్నటువంటి వ్యవస్థ అందుబాటులో పూర్తిగా ట్రామాకు సంబంధించినటువంటి వ్యవస్థ అందుబాటులో లేకపోతే వాళ్ళందరినీ కర్నూలుకో లేకపోతే ఆదోలుకో పంపించేటువంటి పరిస్థితి. అత్యవసరంగా ప్రాణాలని స్టెబిలైజ్ చేసి ఆ స్టెబిలైజ్ చేసిన పేషెంట్ని అక్కడికి పంపించినా ప్రాణాలను కాపాడేటువంటి పరిస్థితి ఉంటుంది. దీంట్లో భాగంగా ఈ రోజే ఒక ప్రతిపాదన పంపి ఎట్టి పరిస్థితుల్లో 100 బెడ్ హాస్పిటల్స్తో పాటు ట్రామా కేర్కు సంబంధించినటువంటి ఒక సెంటర్ని కూడా కోరడం జరుగుతోంది. అతి త్వరలోనే దాన్ని కూడా శాంక్షన్ చేసుకుని రావడం జరుగుతుంది.